ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటోలో ఈ పిల్లలు ఆవిడ కావలిలో నివసిస్తూ ఉంటారండి. ఆ పిల్లల యొక్క తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఒక 2 నెలల క్రిందట మరణించడం జరిగింది. ఈ కుటుంబం కావలి నుండి నాకు కాల్ చేయడం జరిగిందండి. వీరు కోరినటువంటి హెల్ప్ని వింటే మనందరికీ చాలా బాధ, అంటే బాధ అన్న పదం కూడా చాలా చిన్నది, అంతకు మించి మన హృదయం కలిచివేస్తుంది. ఆవిడ అడిగారు, ఇలా మీ ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ది చూసానండి ఫేస్బుక్లో, దాంట్లో మాకేమైనా సహాయం చేయగలరా అంటే, ఏం కావాలమ్మా అని అడిగితే, వారి భర్త చనిపోయినప్పుడు జరిగినటువంటి కార్యం ఉంటుంది కదండి, ఆ కార్యంకి చేసిన అప్పు తీర్చమని అడిగారు. అంటే ఎలా ఉన్నాయి సిచ్యుయేషన్స్. సో ఇంకా ఏం మాట్లాడాలి, ఇంత హృదయంని కలిచివేసే ఒక బాధాకరమైన సన్నివేశం. కానీ ఫస్ట్ అది కరెక్టా కాదా తెలుసుకోవడం నా బాధ్యత. ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని అది కరెక్టా కాదా, నేను ఇక్కడ నా ఫెమినైన్ గ్రూప్కి దాదాపు 180 మందికి సమాధానం చెప్పాలి. సో వీడియో కాల్ మాట్లాడి అదంతా నిజమే వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని వారికి 10,000 సహాయం చేయడం జరిగినదండి. దేవుడు మా ఫెమినైన్ గ్రూప్కి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నిజంగానే కృతజ్ఞతాభివందనాలండి.